కూలి పని చేస్తున్నారమ్మా. కూలి పని చేస్తున్నందుకే నువ్వు ఇంత బాధపడుతున్నావు. మరి తను చేసిన పనేంటి? పరుగల ఇంటికి పోలీసులు వచ్చేలా చేసింది. మీ ఇంట్లో వాళ్ళు దొంగతనం చేశారు అంటూ ఆ పోలీసులు నేరుగా మన ఇంటి గడప తొక్కి నానా మాటలు మాట్లాడారు. మా ఇంట్లో అలాంటి దొంగ బుద్ధులు ఎవరికి లేవు అని అప్పటికి పోలీసులతో మేము గట్టిగానే వాదించాం. కానీ వాళ్ళు వీడియో సాక్ష్యాలు చూపించాక ఇక మేము నోరు తెరవలేకపోయాం. తప్పని తెలుసు కూడా అంత పెద్ద తప్పు చేసిన విరూపాక్షి కష్టపడుతుందని నువ్వు అయ్యో పాపం అని బాధపడుతున్నావా? అక్క, తప్పు చేస్తే శిక్షించాలి, నేను ఒప్పుకుంటాను. కానీ ఆ తప్పుకు కారణం ఏంటో కూడా ఆలోచించాలి కదా. నలుగురిలో తన కూతురు చిన్నబోతుందని భయపడి ఆవిడ షాపులో వస్తువులు తీసింది. అది తప్పే. కానీ అది ఆవిడ తన కూతురు మీద ప్రేమతో చేసిందనే విషయం మనం అర్థం చేసుకోకుండా ఆవిడని అలా ఇంట్లో నుంచి గెంటేస్తే ఆవిడ ఏమైపోతుంది? అంటే ఏంట్రా? ఇంటి పరువు తీసినా పర్వాలేదు, ఇంట్లోకి పోలీసులను తెచ్చినా పర్వాలేదు, షాపుల్లో పడి దొంగతనాలు చేసినా పర్వాలేదు, కూతురు కోసం చేస్తే అది తప్పు కాదా? ఆవిడ మానసిక పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదమ్మా. వాళ్ళలాగా బంగారం కొనడానికి ఈవిడ దగ్గర డబ్బు లేదు. మనల్ని అడగడానికి మొహమాట పడింది. కానీ కూతురికి నలుగురిలో ఏమీ ఇవ్వకపోతే తల తీసేసినట్టుంటుందని